ఏపీ ప్రభుత్వం తల్లికి వందనంపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వం ఈ పథకం కింద లబ్ధిదారులకు నిధులు విడుదల చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఈ పథకం అమలు చేస్తోంది. కాగా కొత్త బడుల్లో చేరుతున్న వారికి అవకాశం కల్పిస్తూ తాజా మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఈ రోజు వరకు కొత్తగా పాఠశాలల్లో 1వ తరగతిలో చేరే వారికి ఈ పథకం అమలు చేయనున్నారు. ఇక రెండో జాబితా ఇప్పటికే సచివాలయాలకు చేరింది. ప్రభుత్వం తల్లికి వందనం పథకంపై కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. అర్హులై ఉండి పథకం అమలు కాని వారి నుంచి ఫిర్యాదులు తీసుకుని పరిష్కారం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే వార్డు, గ్రామ సచివాలయాలకు లబ్ధిదారుల నుంచి వచ్చిన అభ్యర్థనలపైన పరిశీలన జరుగుతోంది. కాగా ఇవాళ సాయంత్రం వరకు 1వ తరగతిలో చేరే పిల్లలకే పథకం నగదు అందుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. తొలి విడతలో డబ్బులు జమ కాని వారు, 1వ తరగతిలో చేరే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాత్రం ఈ నెల 5న ఖాతాల్లో డబ్బుల్ని జమ చేయాలని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో రెండో విడత తల్లికి వందనం వెరిఫికేషన్ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ తాజా ఆదేశాలతో ఈ రోజు సాయంత్రం వరకు 1వ తరగతిలో చేరే పిల్లలకు ఈ పథకం కింద డబ్బులు అందనున్నాయి. ఇక సెకండ్ ఫేజ్ లో మీ పేరుందో తెలుసుకోవడానికి ఏపీ ప్రభుత్వ అధికార వెబ్సైట్లో చూసి సంప్రదించాలి. రెండో విడత లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో లేదో 2 విధాలుగా తెలుసుకోవచ్చు. ఈ మేరకు చెక్ చేయాలంటే ప్రభుత్వ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. తల్లికి వందనం పథకాన్ని సెలెక్ట్ చేసుకుని విద్యార్థి తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఈ పథకానికి అర్హులా కాదా అన్నది తెలుసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మనమిత్ర వాట్సాప్ సర్వీస్ ద్వారా తల్లికి వందనం పథకం రెండో జాబితాలో పేరుందో లేదో తెలుసుకోవచ్చు.